హలో ఆల్ వెల్కమ్ టు క్రేజీ టికెట్. కల్కి 289 ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ కూడా బ్రేక్ డౌన్స్ అండ్ హెడ్ అండ్ డీటెయిల్స్ పనిలో పడ్డారు. సో మన ఛానల్లో కూడా ఫస్ట్ హెడ్ అండ్ డీటెయిల్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశీ గురించి మనకి హిందూ మైథాలజీలో చాలానే ఉంది. అండ్ హిందూ మైథాలజీ ప్రకారం ప్రపంచంలోని మొట్టమొదటి నగరం కాశీయే. అయితే ఇక్కడ నాగార్జున గారు ఇదే విషయాన్ని తీసుకుని ఫస్ట్ నగరాన్ని లాస్ట్ నగరంగా కూడా చూపెట్టారు. ఇదైతే చాలా మంచి డీటెయిలింగ్. అండ్ ఇక్కడ ఓన్లీ ఇండియన్సే కాదు, మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని 2890 AD టైంకి ఏ నగరం కూడా లేదు. అక్కడ మొత్తం అక్కడ ఎడారిలుగా మారిపోయి బ్రతకడానికి ఎటువంటి రిసోర్సెస్ ఉండవు. కాశీలో మాత్రమే కొద్దో గొప్ప బతకడానికి అయితే రిసోర్సెస్ ఉన్నాయి. అందుకనే అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు. అండ్ దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చాలా నేమ్ ప్లేట్స్ కనబడుతూ ఉంటాయి మనకి షాప్స్ దగ్గర, అది కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో ఈ డీటెయిలింగ్ అయితే ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవలోనే ఇచ్చేసి తను ఎంత పెద్ద మాస్టర్ మైండో ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున గారు. ఇంకా కాంప్లెక్స్ గురించి చెప్పాలంటే కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. దీనికోసమే భైరవ గా మారాడు. అండ్ బుజ్జికి కూడా డ్రీమ్ ఉంటుంది కాంప్లెక్స్ మెంబర్కి ప్రైవేట్ వెహికల్ అవ్వాలని చెప్పి. కాంప్లెక్స్ మెంబర్ అయితే బుజ్జి తన ప్రైవేట్ వెహికల్గా ఉండిపోదాం అని చెప్పి కలలు కంటూ ఉంటుంది. వెళ్తే ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి భయ్య అంటే బయట ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ ముసలికొని ఉంటున్నారు. మనం బ్రహ్మానందం గారిని అలాగే బుజ్జి అండ్ భైరవలో రిక్షా డ్రైవర్ని చూసాం. కానీ కాంప్లెక్స్లోకి వెళ్తే అవేమి ఉండవు. మంచి ఫుడ్ అండ్ మంచి వాటర్ అండ్ మెయిన్ వాళ్ళ దగ్గర వాటర్ రిసోర్సెస్ అనేవి, అంటే కాంప్లెక్స్ కింద ఉన్న వాళ్ళ దగ్గర వాటర్ రిసోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అసలు వాటర్ లేదు వాళ్ళకి. ఇంట్లోకి వెళ్తే వాటర్ చాలా ఉంటుంది అండ్ బ్రతకడానికి కావాల్సిన అన్నీ కూడా కాంప్లెక్స్లో ఉంటాయి. బెస్ట్ ఫుడ్, మంచి నీరు అండ్ మంచి లైఫ్ కూడా వాళ్ళు లీడ్ చేయొచ్చు. సో యూనిట్స్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆ 1 మిలియన్ యూనిట్స్ అనేది సంపాదించడం కోసమే భైరవ త్రాపత్రయపడుతున్నాడు. ఇంకా అశ్వత్థామ గురించి చెప్పాలంటే అశ్వత్థామ ఇప్పటి వరకు జీవించుండడానికి తన పెద్ద తప్పు అయితే చేస్తాడు. అదే ఉత్తర గర్భంలోని ఇతన్ని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తనని హెచ్చరించి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటాడు. అయినా కూడా అశ్వత్థామ వినడు. దీంతో శ్రీకృష్ణుడు చనిపోయిన ఉత్తర గర్భంలోని పరీక్షిత్తుని బ్రతికించి అశ్వత్థామ నుదుటి మీద ఉన్న స్టోన్ని తీసేసి ఒక శాపం అయితే విధిస్తాడు, కలియుగాంతం వరకు తనని జీవించే ఉండమని చెప్పి. సో అక్కడిలో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు గర్భవతిగా ఉన్న అమ్మాయికి తన బిడ్డని బ్రతికిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అండ్ ఇలా కూడా అంటాడు కదా, ఈ కడుపు బిడ్డ సృష్టమ్మ అని చెప్పి. మేబీ తన కడుపులో ఉన్న బిడ్డ బిడ్డ కల్కి అని అశ్వత్థామ అనుకుంటున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి చూడాలి సినిమాలో ఈ ప్లాట్ని ఎలా చూపెడతారో. శంబలా నగరాన్ని కూడా చూపెట్టారు. ప్రభాస్ నేను డ్రీమ్లో ఉన్నాను, కాంప్లెక్స్లో ఉన్నా బుజ్జి అంటాడు కదా, అదే శంబలా నగరం అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ట్రైలర్లో మనకి జస్ట్ ఫస్ట్ హాఫ్లో సీన్సే ఎక్కువగా రివీల్ చేశారనిపిస్తుంది. అంటే ఎలాగో ప్రభాస్ అశ్వాంకుల్ సైడే కదా, వాళ్ళు కలిసే సీన్స్ ఏమీ చూపెట్టలేదు. సో మేబీ సెకండ్ హాఫ్లో వాళ్ళు కలిసి రైడర్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తారనుకుంటా. మరి చూడాలి సినిమాలో ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా మహాభారతం ఎపిసోడ్ కూడా ఒక్కసారిగా ట్రైలర్ షాట్లో కనబడి వెంటనే మాయమైపోయింది. అదే అశ్వాంకుల్ మోకాల మీద పడే సీన్లో మనం ఆ జెండా పట్టుకుని అశ్వత్థామ ఉండే సీన్ అయితే చూస్తాం. అది డెఫినెట్లీ అశ్వత్థామ అని నా ఫీలింగ్. ఎందుకంటే హైట్, హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది. బుజ్జి దీపికా పదుకొనే గురించి ఒక హెడ్ అండ్ డీటెయిల్ ఏంటంటే బుజ్జి కూడా రైడర్స్ దగ్గర ఉండే వెహికల్, దీపికా పదుకొనే కూడా ఒక రైడర్ ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే రైడర్స్కి బుజ్జి దగ్గర 100 ప్రైవేట్ వెహికల్స్కి లీడర్గా వర్క్ చేసింది. సో మేబీ దీపికా పదుకొనేకి బుజ్జికి ఏమైనా కనెక్షన్ ఉంటే ఉండొచ్చు. మరి దీపికా పదుకొనే గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూపెట్టింది. అదే 1 మిలియన్ 5 స్టార్ బౌంటీ అని చెప్పే సీన్లో అయితే అది వస్తుంది. అప్పుడు కొన్ని అక్కడ నాగార్జున గారు మైండ్ బ్లోయే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అదేంటంటే బుజ్జి పేరు దీపికా పదుకొనే పేరు దాంట్లో బుజ్జి చూపెట్టిన డీటెయిల్స్లో సమ్ 80 అని ఉంది. పురాణాల ప్రకారం కల్కి మదర్ పేరు సుమతి. సో మరి సమ్ 80గా చూపెట్టారా లేదంటే సమ్ 80 అనేది ఏమన్నా ఎక్స్పెరిమెంట్ నేమా అనేది చూడాలి. అండ్ ఇది అయితే మాత్రం అండ్ ఇక్కడ చాలా పెద్ద హెడ్ అండ్ డీటెయిల్ అయితే వదిలేరు. అదేంటంటే అందరూ
ట్రైలర్ చూసిన తర్వాత దీపికా పదుకొనే హస్బెండ్ ఎవరు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ దీపికా పదుకొనే హస్బెండ్ వల్ల ప్రెగ్నెంట్ కాలేదు. ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్. అవును, రైడర్స్ హెల్దీ బేబీస్ కోసం ఒక మంచి హెల్దీ అని చెప్పి వాళ్ళైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ గ్లిమ్స్లో దీపికా పదుకొనే గారు లైన్లో నిలబడి సాడ్గా లైన్లో నిలబడి ఉంటారు కదా. సో మేబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. కానీ దీపికా పదుకొనే గారికి టైం లైన్ ప్రకారం చాలా కాలం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చాలా కాలంగా ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. కానీ తను ప్రెగ్నెంట్ కావట్లేదు. సో వాళ్ళైతే ఒక రైడర్స్ ఇంకా ఫిక్స్ అయిపోయారు తనకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి. సో అలాంటి టైంలోనే లాస్ట్లో తను ప్రెగ్నెంట్ అవుతుంది. మేబీ తను అలా ప్రెగ్నెంట్ అవడమే అదే మన కలికి నచ్చట్లేదేమో. తను అందుకనే చంపాలనుకుంటున్నాడా, లేదంటే తను దీపికా పదుకొనే ఏమన్నా ఎస్కేప్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసింది కాబట్టి తనకి పదుకొనే వాళ్ళు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు అనే దానిపై చూడాలి సినిమాలో. ఇంతకీ దీపికా పదుకొనే ఎందుకు పారిపోయింది, కల్కి ఎవరు అనే దానిపై దానికోసమైనా సరే మనం సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి. హూ ఈజ్ కల్కి? కల్కి పేరు పెట్టిన దగ్గర నుంచి ప్రభాస్ గారే టైటిల్లో కల్కి చేస్తున్నారని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఇప్పుడు తను భైరవ అని చెప్పి కల్కి వేరే ఉంటుందని చెప్పి అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రభాస్ గారు కల్కి కాకపోతే మరి కల్కి ఎవరై ఉంటారు అనేది మాత్రం బిగ్ క్వశ్చన్. నాకు తెలిసి ప్రభాస్ గారే కల్కి అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది. మేబీ ప్రభాస్ గారు ఈ ఫస్ట్ పార్ట్లో దీపికా పదుకొనే కాపాడి తనతో లవ్లో పడి ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక బిడ్డని కంటే అప్పుడు కల్కి అయి ఉండొచ్చు కదా. నా థియరీ మాత్రమే. థియరీ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంకా కమల్ హాసన్ గారు ఎందుకంత ఓల్డ్గా ఉన్నారంటే మేబీ కలికి ఏజ్ అయిపోతూ ఉండొచ్చు. తను ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రతిరూపాలను సృష్టించుకొని తను మళ్ళీ వాళ్ళ దాంట్లోకి షిఫ్ట్ అయి ఉండొచ్చు. వాళ్ళ ద్వారా మళ్ళీ యంగ్గా మారి మళ్ళీ తను ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోయే టైంకి మళ్ళీ వేరే బేబీస్ని సృష్టించి మళ్ళీ వాళ్ళ ద్వారా యంగ్గా మారుతూ ఉండొచ్చు. ఇది మరి సినిమాలోనే చూడాలి. ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా హెడెన్ డీటెయిల్స్ అయితే సినిమాలో ట్రైలర్లో గట్టిగా ఉన్నాయి. కానీ వీడియోలో అంత ఎక్కువైపోతుంది కాబట్టి ఇది ఎక్కడితో ఆపుతున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయ్యి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇది మా ఫస్ట్ హెడెన్ డీటెయిల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్.